ఓం శ్రీ మాత్రే నమః. తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం నుండి విజయశంకర్ స్వామీజీ తదితరులతో వచ్చి విజయవాడ దుర్గాపురంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో దయానంద స్వామీజీ మిగతా స్వాములు ఈ స్థానం దగ్గరికి వచ్చి సాధు సమ్మేళనం అనేది జరిగింది. అదేవిధంగా బాగేశ్వరరావు స్వామి, నాగలక్ష్మి మాతాజీకి సన్మానం చేస్తూ సత్యవతి పూర్ణానంద స్వామి తదితరులు అందరూ సమావేశమై ఈ స్థానమందు ఒక ఆధ్యాత్మికంగా సాధువులకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పీఠాధిపతులకు, సాధువులకు, సత్సంగం చేసేవారికి అనుకూలత పరిస్థితులు కల్పించాలని కోరుకుంటూ సాధువులకు ఒక భవనము నిర్మాణం చేసి వారికి సదుపాయ వేతనాలు చేయాలని, గర్భగుడిలోకి వారికి ఉచిత ప్రవేశం ఇవ్వాలని కోరుకొని వీరందరూ కలిసి ఐక్యమత్యంతో సాధుధరణ చేయాలని కోరుకుంటూ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు పర్యటన చేస్తూ కొల్లపూడిలో మొదలుపెట్టి కరతల పత్రాలు అందజేసి అక్కడి నుండి బెంగళూరులో, కర్ణాటకలో వారందరికీ సనాతన ధర్మం గురించి బోధన చేస్తూ తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి వారి పీఠంలో హోమాలు సమర్పించి హోమం చేసి ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో సదస్సును చేస్తూ అన్ని ప్రాంతాల వారిని కలుసుకుంటూ వచ్చి మళ్ళీ విజయవాడలో దుర్గాపురంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో ఈ స్థానంలో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ గుడిలో ఏర్పాటు చేసిన ఈ సాధు సంఘము, ఈ సమ్మేళనం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సనాతన ధర్మాన్ని అనుసరించాలని, వారి అడుగుజాడలు సనాతన ధర్మంని ప్రతి ఒక్కరికి అందజేయాలని మంచిని బోధిస్తూ ఈ సమావేశం అయిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి ఆఫీసులో కరతల పత్రాలని అందజేస్తూ ఆ తరువాత వారి చెప్పిన ప్రసంగాన్ని వారు విని వారు ప్రత్యేకంగా అందజేస్తామని చెప్పారు. అక్కడ కరతల పత్రాలు అందజేసిన తర్వాత అక్కడి నుండి స్వామీజీ అసలు ఇటువంటి వాళ్ళను గుర్తిస్తే ముందుకెళ్తుందని, ఈ అన్ని విషయాలు వెంటనే పరిష్కరించాలని, మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, మేము ఒక రాజకీయాలతో సంబంధం లేదు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లో అందరినీ కలుస్తున్నాము. ఇవి చేయండి. మనం సనాతన ధర్మం అనేది ఎంతో మహనీయమైంది. గాలి, నీరు ఇవి ఎంత ముఖ్యమో ఈ సృష్టికి సనాతన ధర్మం ప్రపంచానికి అటువంటి శ్రేయస్సు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ దీనికి మాకు ఇక్కడ ఉన్నటువంటి పూర్ణయ్య స్వామి వారు మాకు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడ కేంద్రంగా, ఎందుకంటే అదేవిధంగా నాగలక్ష్మమ్మ వారు, దయానంద స్వామి వారు, భాగేశ్వరుసి, ఇంకా మిగిలిన స్వామీజీలు మీరు ఏదైతే 1కి 4 సార్లు సీఎం దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి పదే తిరిగి మనం స్థానికంగా ఉండి వీళ్ళందరూ కూడా ఫాలో చేస్తారు కనుక వీటిని సాధించుకుంటాం, చేస్తారనే ఆశాభావంతో మేము నిర్ణయించుకుంటున్నాం. దీనికి సంబంధించి మే 2వ తారీఖు తిరుపతిలో అన్నమయ్య జయంతి అవుతుంది.
మే 2వ తారీఖు అన్నమయ్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం అని 1,00,000 మందితో నిర్వహిస్తున్నాం. టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా వేలాది మంది దేశవ్యాప్తంగా స్వామీజీలు వస్తున్నారు. 1,00,000 మంది మేము అక్కడ టీటీడీకి వ్యతిరేకంగా నిరసన చేయడం లేదు. ఓన్లీ అన్నమయ్య జయంతి సందర్భంగా హరినామ సంకీర్తన చేస్తాం. ఎన్ని సాంప్రదాయాలు ఉంటే అన్ని సాంప్రదాయాలు నామ సంకీర్తనలు చేసి అక్కడ మా విన్నపాలు, ఎందుకంటే ఈవోకి ఇచ్చాం కదా నవంబర్ 18వ తారీఖు, కాబట్టి అవన్నీ కూడా మాకు నెరవేర్చండి అని ప్రార్థిస్తూ మే 2వ తారీఖు పెద్ద జాతీయ స్థాయి హిందూ ధార్మిక సమ్మేళనం 1,00,000 మందితో జరిగింది. హిందువులందరూ పాల్గొంటారు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆహ్వానం పంపిస్తాం. వాళ్ళందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. చైర్మన్ ఎవరు కూడా పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. గోవిందా.